టైలరింగ్ అనేది 100% మీకు ఒకవేళ గర్భసంచి లూజ్‌గా లేదు, లో లైన్ ప్లజెంటా ఇలాంటి కొన్ని రకాల కాంప్లికేషన్స్ లేవు అన్నప్పుడు ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ హ్యాపీగా టైలరింగ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ప్రెగ్నెన్సీ లేకన్నా ముందు, ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నప్పుడు గాని, ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఉన్నప్పుడు గాని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ టైలరింగ్ అనేది చేసుకోవచ్చు. సో, అలాంటి జాగ్రత్తలు ఏంటో ఈరోజు చెప్తాను. జాగ్రత్తలు ఏంటంటే మనం టైలరింగ్ గంటలు తరబడి మార్నింగ్ టు ఈవినింగ్, నైట్ త్రూఅవుట్ ద నైట్ కూడా టైలరింగ్ చేసుకునే లేడీస్‌ని నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి దసరా, దీపావళి ఫెస్టివల్స్ నైట్ మొత్తం వర్క్ చేస్తా ఉంటారనమాట. సో, అలా కంటిన్యూగా ఓవర్‌లోడ్‌గా వర్క్ తీసుకోకుండా లిమిటెడ్ వర్క్ లిమిటెడ్‌గా, లిమిటెడ్ టైమ్‌లో అండ్ ఎక్కువ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాల్సొచ్చినప్పుడు కంటిన్యూ కూర్చొని అలా వంగి మాటికి వంగిలివ్వడము, కంటిన్యూ కూర్చొని ఉండడము చేయకుండా మధ్యలో బ్రేక్స్ ఇస్తూ ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి మధ్యలో లేచి అటు ఇటు నడవడం. కూర్చున్నప్పుడు కూడా పొజిషన్ ఇలా వంగి కూర్చోకుండా స్ట్రెయిట్ పొజిషన్‌లో మన వెన్నుముక అనేది స్ట్రెయిట్‌గా ఉండాలి.